వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో బీజేపీ పార్టీ విజయం దాదాపు ఖరారైంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా రెపరెపలాడనుంది. ఆ పార్టీకి ఢిల్లీ ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ల ఆరోపణలు ఎదుర్కొన్న అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. సీఎం అభ్యర్థి కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సింగ్ వర్మ చేతిలో 3000 ఓట్ల తేడాతో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. ఇక జంగ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ చేతిలో 636 ఓట్ల తేడాతో మనీష్ సిసోడియా పరాజయం పాలయ్యారు. ఇక కల్కాజీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రమేష్ భిదూరిపై అతిశి గెలుపొందింది. ఆప్ గౌరవాన్ని నిలిపారు. అయితే ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ క్యాంపస్ అసలు ఖాతాని తెరవలేదు. ఒక్క స్థానంలో కూడా ముందంజలోకి రాలేదు. ఓ విధంగా చెప్పాలంటే తన ఉనికి కోల్పోయింది. అరవింద్ కేజ్రీవాల్ పై విజయం సాధించిన పర్వేష్ సింగ్ వర్మ హోంమంత్రి అమిత్ షాతో భేటీకి సిద్దమయ్యారు. అయితే కేజ్రీవాల్ పై గెలిచిన అభ్యర్థిని బీజేపీ సీఎంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధానిలో హస్తినాలో కమలం పార్టీ వికసించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుమ్దుబి మోగించింది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారం చేజెక్కించుకుంది. గత 2 ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన బీజేపీ హస్తినాను ఏలబోతుందని స్పష్టం చేసిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. 2013 తర్వాత ఢిల్లీలో కాషాయం జెండా రెపరెపలాడింది. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు ఆవిరయ్యాయి. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో సహా పలువురు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ఉనికిని సైతం కోల్పోయింది. ఒక్క స్థానంలోనూ మెజారిటీ చూపించలేకపోయింది. కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశి ఘన విజయాన్ని సాధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి ఆప్ బీజేపీ మధ్య గట్టి పోటీ నడిచింది. దశాబ్దం పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కి హస్తినాలో నిరాశ ఎదురైంది. మొత్తంగా 70 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ ఒక్కచోట కూడా ప్రభావం చూపించలేకపోయింది. 2015, 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఈసారి కూడా అలాంటి ఫలితమే పునరావృతమైంది. కేజ్రీవాల్ పై బరిలోకి దిగిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ 3వ స్థానానికి పరిమితమయ్యాడు. రైట్, ఇక ఢిల్లీలో బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. దీంతో బీజేపీ కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది. 47 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. 23 స్థానాలకి ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితం అయిపోయింది. ముఖ్యంగా ముస్లింస్ ప్రాంతాలు ఏమున్నాయో ముస్లిం ప్రాంతాల్లో కూడా బీజేపీ హవా కొనసాగింది. ముస్లిం ఓటర్స్ చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాలైనటువంటి సాద్రా గాని వాటన్ని చోట కూడా బీజేపీ ఘన విజయం సాధించడం జరిగింది. దాంతో పాటు చూసుకున్నట్టుగా అయితే ఇక చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన ప్రాంతాల్లో 4 ప్రాంతాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. అక్కడే బీజేపీ కూడా విజయం సాధించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కల్కాజీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ఈ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గాలు చూసుకున్నట్టుగైతే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. ఇక్కడ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సింగ్ వర్మ
పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరి దాదాపుగా చూసుకున్నట్టుగైతే 47 స్థానాలు, ముఖ్యంగా బీజేపీ ఎక్కడైతే అల్లర్లు జరిగాయో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కూడా బీజేపీ ఆధిక్యం సాధించింది. మరి అలాగే బీజేపీ చూసుకున్నట్టుగా అయితే దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత ఘనమైన చరిత్రను కొంత చేజిక్కించుకుంది. ఇక్కడ బీజేపీ కార్యాలయంలో ఉన్నాం. బీజేపీ కార్యాలయంలో ఇక్కడ అంతా కూడా చూసుకున్నట్టుగా అయితే కోలాహల వాతావరణం నెలకొంది. కార్యకర్తలంతా కూడా రంగులు చల్లుకుంటూ కూడా ఇక్కడ పండగ చేసుకుంటున్నారు. అసలు బీజేపీ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టుగైతే మాత్రం గత 3 సార్లు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తారుమారయ్యాయి. మరి ఈసారి మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పర్ఫెక్ట్ గా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. మరి బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి పోల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రకంగానే బీజేపీ ఇక్కడ గెలిచింది. మరి 3 సార్లు కూడా తల్లకిందులని ఎగ్జిట్ పోల్స్ ఈసారి నిజమయ్యాయి. ఒక్క సర్వే మినహాయించి దాదాపుగా అన్ని సర్వేలు కూడా చూసినట్టుగైతే అన్ని బీజేపీకి అనుకూలంగానే వచ్చాయి. మరి బీజేపీ అగ్ర నేతలు కూడా దీనికి సంబంధించి చాలా గట్టి గ్రౌండ్ వర్క్ చేశారు. ముఖ్యంగా హామీలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు డబుల్ హామీలు ఇవ్వడం కూడా ఇక్కడ బీజేపీ గెలవడానికి కారణమవుతుంది. అలాగే 12 లక్షల రూపాయల ట్యాక్స్ మినహాయింపు అనేది ఈ కేంద్రం ప్రకటించడం కూడా ఇక్కడ మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి ఢిల్లీలో ఇక ఇదొక పెద్ద అస్త్రంగా బీజేపీ అస్త్రంగా అయితే పనిచేసిందని మనం చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఇక్కడ బీజేపీ ఈ అనుకున్నది సాధించింది. ఢిల్లీ గడ్డ మీద జెండా ఎగురవేసింది. మరి మధ్యాహ్నం సాయంత్రం నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరు కూడా కార్యాలయానికి ఢిల్లీ ఆఫీస్ కార్యాలయానికి చేరుకుంటారు. చేరుకొని ఇక్కడ కార్యకర్తల్ని అలాగే నేతలతో కూడా సమావేశం అవుతారు. ఏదేమైనా సరే ఇక్కడ పరిస్థితి కానీ మనం కానీ ఒకసారి కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం చాలా బీజేపీ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా వచ్చిందనే చెప్పాలి. బీజేపీ 40 దాకా వస్తుందని చెప్పేసి అనుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలు ఈసారికి అని చెప్పేసి అనుకుంది. కానీ దాదాపుగా 47 స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంది. మరి బీజేపీ ఆఫీస్ లో కానీ మనం కానీ ఒకసారి చూసినట్టుగైతే మాత్రం ఇక్కడంతా కూడా చాలా కోలాహలమైన వాతావరణం అయితే నెలకొంది. బీజేపీ నేతలంతా కూడా చాలా ఉత్సాహంలో ఉన్నారు. మరి ఈ బీజేపీ కార్యాలయంలో కూడా ఇక్కడ లోపల అనేక టీవీ ఛానల్, టీవీలు అలాగే అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంది బీజేపీ కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా ఆనందంలో ఉన్నారు. ఇలాంటి ఊహించని విజయం, అంటే విజయం సాధిస్తాం అనుకున్నారు కానీ మరి 47 స్థానాలు చూసుకున్నట్టుగైతే 47 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 23 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది ఈసారి. అలానే ఆర్కే, సో మొత్తంగా పూర్తి ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది? అలాగే ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు, అక్కడ బీజేపీ పార్టీ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? బీజేపీ పార్టీ సంబరాలు మనం చూసుకున్నట్టుగైతే చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఢిల్లీ బీజేపీ ఆఫీస్ లో నేతలంతా కూడా కోలాహలం ఉంది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ హడావుడి చాలా ఎక్కువ ఉంది. మరి సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, బీజేపీ కీలకమైన నేతలు హాజరవుతారు. ఇక ఇదంతా ముగిస్తే ఇక సీఎం అభ్యర్థి ఎవరు అనేది బీజేపీలో చాలా పెద్ద టాస్క్ ఉంది. మరి సీఎం అభ్యర్థి అంశాన్ని కూడా ఈ రోజే ఖరారు చేస్తారు సాయంత్రం. మరి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సీఎం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. మరి సీఎం రేస్ లో కూడా చాలా మంది కీలకమైన నేతలు ఉన్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడితో పాటు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా అలాగే బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదిరి కూడా ఈ సీఎం రేస్ లో ఉన్నారు. మరి టోటల్ గా కానీ మనం కానీ చూసుకున్నట్టుగా అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి సీఎం ఎవరు అనేది కూడా తేలిపోనుంది. Right. RK, thanks for the update. ఢిల్లీలో బీజేపీ విజయంతో కాషాయ శ్రేణులు ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్నారు. పార్టీ జెండాలు చేత పట్టుకొని నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బాణసంచ కాల్చుతూ స్వీట్లు పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం 7 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. బీజేపీ సంబరాల్లో పాల్గొనబోతున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని.